ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్పై దాడి కేసులో గోరంట్ల మాధవ్తో పాటు మరో 5గురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్ట్ నుంచి రిమాండ్ వరకు వరుస ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ కుమార్ను పోలీసులు మొన్న అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో తన అనుచరులతో కలిసి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల అడ్డుకుని దాడికి యత్నించారు. ఈ వ్యవహారంలో గోరంట్ల మాధవ్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న చేబ్రోల్ కిరణ్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ను నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు గుంటూరు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే మాజీ ఎంపీగా ఉన్న తనను క్రిమినల్గా మీడియా ముందుకు ఎలా ప్రవేశపెడతారంటూ గోరంట్ల మాధవ్ ఎదురు తిరిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చివరికి ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టకుండానే వైద్య పరీక్షలు చేయించి నేరుగా కోర్టుకు తరలించారు. గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ చేబ్రోల్ కిరణ్పై దాడి చేసిన కేసులో పోలీసులు రిమాండ్ కోరారు. దీంతో గుంటూరు కోర్టు న్యాయమూర్తి 2 వారాలు రిమాండ్ విధించారు. అయితే రిమాండ్పై గోరంట్ల మాధవ్తో పాటు మరో 5గురిని నెల్లూరు కోర్టుకు తరలించాలని ఆదేశించారు. కానీ అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవని, అక్కడకు పంపితే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు జడ్జి దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి నెల్లూరు జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వీరిని తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు.